హాయ్ గైస్, వెల్కమ్ అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 28. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మనిషి అంతా కావాలని చేస్తున్నాడు. ఇంట్లోనే కొద్ది గంటలు ఉంటే నన్ను వేయించుకొని తింటాడు. ఇక ఆఫీస్కి వెళ్తే క్షణక్షణం నరకమే నాకు అని ఇషిక అనుకుంటూ, బాబా నా ఫ్యూచర్ని సెట్ చెయ్యమని నేను నిన్ను నమ్ముకుంటే నా బతుకుని ఇలా చేశావేంటి అని ప్రశ్నించుకుంటూ అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది ఈషిక. అరగంట తర్వాత, ఏంటి రాత్రి జాగారం చేసి మార్నింగ్ లేట్గా లేద్దామని అనుకుంటున్నావా? అదేం కుదరదు. ఇవాళ నుంచి నీ టైం టేబుల్ పూర్తిగా మారిపోతుంది అంటాడు లోపలికి వచ్చిన దేవాంశ్. ఇప్పుడు నా నిద్ర కూడా ఇంకా ఫుడ్ కి కూడా టైమింగ్ చెప్తాడా ఈయన అని అనుకుంటూ సోఫాలో పడుకు ఈషిక. కానీ యాక్టింగ్ చేస్తుంది. రేపు ఎలా అయినా ఆఫీస్కి వెళ్లకుండా ఆపడం ఎలా అని తీవ్రంగా ఆలోచిస్తూనే, చూసారా నేను అనుకున్నంత పని అయ్యింది. వాడు ఒక అమ్మాయిని లేపుకొని ఎటో వెళ్ళిపోయాడంట. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, వాడికి పెళ్లి చేయండి, వాడికి పెళ్లి చేయండి అని. తండ్రిగా మీరు ఏ రోజు వాడి విషయంలో బాధ్యతగా లేరు అంటూ ఏడుస్తుంది పద్మజ. ఏం జరిగింది పద్మజ అని అడిగాడు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన హరిశ్చంద్ర. ఇంకేం జరగాలి, జరగాల్సిందంతా ఎప్పుడో జరిగిపోయింది. వైభవ్, మీరు అనుకున్నట్లుగా వాడు ఏ టూర్ కి ఏ అకేషన్ కి వెళ్ళలేదు. ఒక అమ్మాయితో పారిపోయాడు అంటుంది ఏడుస్తూ పద్మజ. ఏ పిచ్చిదానా, అలాంటి పని వాడెందుకు చేస్తాడే? అన్ని పిచ్చి మాటలు నువ్వును. ఎవరు చెప్పారు నీకు అడిగాడు హరిచంద్ర. ఇంకెవరు? వాడి ఫ్రెండ్ కిట్టు ఉన్నాడు కదా, వాడే చెప్పాడు అంటుంది కళ్ళు తుడుచుకుంటూ పద్మజ. ఓసి పిచ్చిదానా, వాడు చెప్పేస్తే నమ్మేస్తావా? వైభవ్ని నీ చేతిలో తిట్టించాలని వాడలా అబద్ధం చెప్పి ఉంటాడు. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా ఇద్దరిని. అలాంటిదేమీ జరిగి ఉండదు అంటాడు హరి. ఎందుకు జరిగి ఉండదు అంటే, మీకు కూడా దాని గురించి ఏమీ తెలియదని కదా అర్థం. ముందు కిట్టికి ఫోన్ చేయండి. నేను చెప్పింది అబద్ధం కాదని మీకే తెలుస్తుంది అంటుంది ఏడుస్తూ పద్మజ. ఎందుకో హరికి కూడా డౌట్ గా అనిపించడంతో వెంటనే వైభవ్ చిన్ననాటి ఫ్రెండ్ అయిన కిట్టుకి కాల్ చేశాడు హరి. చెప్పండి అంకుల్ అంటాడు ఫోన్ లిఫ్ట్ చేయగానే కొంచెం డల్ గా కిట్టు. ఏం జరిగింది కిట్టు, మీ ఆంటీ అనేది నిజమేనా అడిగాడు హరి. సారీ అంకుల్, బట్ అది నిజమే అన్నాడు. అంతే షాక్ అయిపోయి సోఫాలో కూర్చుండిపోయాడు హరి. ఒక 2 సెకండ్ల తర్వాత, అంకుల్ అని అటువైపు నుంచి అనగానే, హా వింటున్నాను. ఎవరితో వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎవరా అమ్మాయి అని అడిగాడు హరి చాలా సీరియస్ గా. తను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు అని మాత్రమే చెప్పాడు. అంతకు మించి ఆ అమ్మాయి గురించి నాకు వివరాలు తెలీదు. బట్ 3 years గా వాడు లవ్ లో ఉన్నట్లు చెప్పాడు. ప్రామిస్ చేసి చెప్తున్నాను అంకుల్, నాకు ఆ అమ్మాయి గురించి నిజంగా తెలీదు అన్నాడు కిట్టు. ఓకే నానా, నీకు అన్ని టచ్ లో ఉన్నాడా వాడు? పర్లేదు చెప్పు, మేమేం వాణ్ణి కోప్పడం. ఒకవేళ ఆ అమ్మాయి వాళ్ళ వైపు నుంచి ప్రాబ్లం లేకపోతే వాడికి పెళ్లి చేస్తాం. ఆ అమ్మాయి వాళ్ళు ఒప్పుకోకుండా పర్వాలేదు అంటాడు ఒక పక్క భయపడుతూనే పద్మజ వైపు చూస్తూ. కోపంగా చూస్తుంది ఆ మాటకి హరిని పద్మజ. ఒక్క నిమిషం ఆగు అన్నట్లుగా సైగ చేస్తాడు. దాంతో సైలెంట్ గా ఉంటుంది పద్మజ. అంకుల్ నాకు నిజంగా ఏమీ తెలీదు, బట్ వెళ్లే రోజు మాత్రం ఒకటి చెప్పాడు, కాస్త మమ్మీ డాడీని చూసుకో, ఏదైనా అవసరం ఉంటే మా మేనేజర్ కి కాల్ చెయ్యి అన్నాడు. అన్ని అతనే చూసుకుంటాడు అని నాకు చెప్పి, వీలైనప్పుడు నీకు తప్పకుండా ఫోన్ చేస్తాన్రా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వు, అప్పటి వరకు నా గురించి ఎవరికి చెప్పకు అన్నాడు. ఎందుకురా ఇలా చేస్తున్నావని నేను అడిగాను. అనుకోని పరిస్థితుల్లో ఇలా వెళ్లాల్సి వస్తుందని. ఒక 2 months లోనే తిరిగి వస్తాం, ప్లీజ్, చాలా ఎమర్జెన్సీ. ఇన్ఫాక్ట్ తను వెళ్లే వరకు తనకే తెలియదంట అంకుల్. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో తను ఇలా చేయాల్సి వచ్చి వెళ్ళిపోవాల్సి వచ్చింది
అన్నట్లుగా మాట్లాడాడు అన్నాడు కిట్టు. అంటే ఎవరికైనా భయపడుతున్నాడా? అడిగాడు హరి. ఏమో అంకుల్, కానీ నాకు అలాగే అనిపించింది. మరి ఎవరికి భయపడుతున్నాడో నాకైతే ఐడియా లేదు అన్నాడు కిట్టు. కొంచెం ఎంక్వైరీ చెయ్యి నానా. నాకు నిజంగా నువ్వు చెప్పే వరకు కనీసం వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని కూడా విషయమే తెలియదు నాకు. ఈ ఏజ్ లో కామనే కదా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరిగేది. బట్ వాడు సీరియస్ గా ఉన్నట్టు మాత్రం నాకు చెప్పనే లేదు. చెప్తే మేమేమైనా అంటామా? ఏదైనా ఒక డిసిజన్ తీసుకునే వాళ్ళం కదా అన్నాడు హరి. ఓకే అంకుల్, ఏదైనా ఉంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్నాడు కిట్టు మెల్లిగా. చూడురా, తల్లిదండ్రులు బ్రతికేది పిల్లల కోసమే. అది మీకు అర్థం కాదు. వాడు మా ప్రాణం. వాడు లేకపోతే మాకు ఏ సంతోషమూ లేదు. మేము తిడతామని ఏ విషయం దాచుకోకు. వాడు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీకు తెలిస్తే మాకు చెప్పు. వాడి ఇష్టం వచ్చినప్పుడు రాని, మాకేం ప్రాబ్లం లేదు. బట్ అక్కడ వాడు సేఫ్ గా ఉంటే చాలు అన్నాడు హరి కన్న కొడుకు పైన ప్రేమతో. ఓకే అంకుల్, ఐఎమ్ సో సారీ, బట్ నిజంగా నాకు తెలీదు. తెలిసి మాత్రం మీకే ఫస్ట్ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు గిట్టు. చూసారా, నేననుకున్నదే అయ్యింది. ఆ ఈషికాతోనే వెళ్ళి ఉంటాడు. మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. మీరు నా మాట నమ్మలేదు అంటూ అరిచి గీపెడుతుంది పద్మజ. నువ్వు నోరుముయ్. ఎప్పుడు చూసినా అమ్మాయి మీద పడి ఏడుస్తావు. నీకు అర్థం కాలేదా? కిట్టు చెప్పింది. వైభవ్ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు అంటున్నారు. ఇషికాకు అన్న లేక అక్క ఉన్నారా అని అడిగాడు హరి. అప్పటి వరకు తన ఫోన్ స్పీకర్ లోనే పెట్టి మాట్లాడాడు. కిట్టు మాట్లాడిందంతా పద్మజ కూడా వినింది. అది కాదండి అంటుంది పద్మజ. చూడు, అనవసరంగా ఆ అమ్మాయిని అనకు. ఆ పిల్ల ఆత్మాభిమానం కలిగిన పిల్ల. నువ్వు ఆ రోజు గుడిలో అన్న మాటలకి ఇక ఆ రోజు తర్వాత వైభవ్ కాంటాక్ట్ లోకి కూడా రాలేదంట. తను ఎదురైనా వీడు ఆ అమ్మాయికి ఎదురైనా చూసి చూడనట్లు కామ్గా వెళ్ళిపోయిందంట. వైభవ్ చాలా బాధపడ్డాడు. తను నాకు మంచి ఫ్రెండ్ డాడీ, కానీ మమ్మీ చాలా తొందరపడింది అని నా దగ్గర చాలా బాధపడ్డాడు. నాకు తెలిసి ఇప్పుడు కూడా నీకు భయపడి నీ నోరుకి భయపడే వాడు వెళ్ళిపోయి ఉంటాడు. ఇంత నోరేసుకొని పడిపోతావు కదా ఎదుటి వాళ్ళ మీద అంటాడు కోపంగా హరి. అవును, అన్నిటికీ కారణం నేనే. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి నాపైనే నిందలు వేస్తారా? ఇప్పుడు అనిపిస్తుంది అసలు వాడు వెళ్ళిపోవడానికి కారణం మీరేనేమో, ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారేమో అని. అందుకే అంత హ్యాపీగా ఉన్నారు అంటూ రూమ్ లోంచి బయటికి వెళ్ళిపోతుంది ఏడుస్తూ పద్మజ. తనకి ఎలా చెప్పినా అర్థం చేసుకోదు అని అర్థమైన హరి వెంటనే తన కొడుకు ఎక్కడికి వెళ్ళాడు అనేది ఎంక్వైరీ చేయించడం మొదలుపెట్టాడు. సోఫాలో కూర్చొని తన మనసులో అనుకుంటుంది ఈషిక. ఒక ఫ్లోర్ మొత్తం ఈయన గారు తన ఆఫీస్ గా యూజ్ చేసుకుంటున్నాడా? హౌ స్ట్రేంజ్. ఎంతైనా పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఆ మాత్రం ఉంటది. కాకపోతే కర్మకాలి నేనే దొరికానా ఇతనికి. అసలు ఇదంతా అంజలి వల్ల వచ్చింది. నా దారి నాది, నీ దారి నీది. నా గురించి పట్టించుకోవద్దు. బై ఛాన్స్ ఎప్పుడైనా లైఫ్ లో ఎదురైనా కానీ మనం స్ట్రేంజర్స్. అంతకు మించి మన మధ్య ఎలాంటి అటాచ్మెంట్ ఉండదు, ఉండకూడదు. నాకు ఇష్టం లేదు అంటూ వెళ్ళిపోయింది. నా గురించి కాదు, కనీసం తోడబుట్టిన రాకీ గురించి కూడా ఆలోచించలేదు. అంత సెల్ఫిష్ ముఖంది. అయినా పర్వాలేదు, ఎవరూ లేరు అనే కంటే నాకు ఒక తోడు ఉంది, నా తమ్ముడు అని వాడు పుట్టినప్పుడే అనుకున్నాను. కాబట్టి పోతూ పోతూ అంజలి నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చింది అనుకున్నాను. అంతే తప్ప వాడు నాకు ఎప్పుడు బరువు కాలేదు. బాధ్యతగా మాత్రమే చూశాను వాణ్ణి. కాకపోతే ఒక స్ట్రేంజర్ కోసం నేను ఇతని దగ్గర ఇరుక్కున్నాను ఏంటి? ఈ మనిషికి చెప్తే అర్థం కాదు. ఇప్పుడు ఆఫీస్కి తీసుకొచ్చాడు. ఇంకా ఎన్ని రకాలుగా బాధలు పెడతాడు. బాబా, ఇప్పటికైనా నా పైన నీకు కనికరం లేదా? నా భక్తులు పిలిస్తే పలుకుతా అంటావే, మరి నా పిలుపు వినిపించడం లేదా అంటూ పైకి చూస్తుంది ఈషిక. అప్పుడే లోపలికి వచ్చాడు దేవాంశ్. మొత్తానికి ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యిందన్నయ్య. ఎప్పటి నుంచి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అని వెనకే వచ్చాడు బుజ్జి దేవాంశ్ ని అడుగుతూ.
అక్కడే ఉన్న ఇషికాని చూసి హాయ్ అండి అన్నాడు. బట్ దేవ్ మాత్రం పట్టించుకోకుండా కామ్గా వెళ్లి తన సీట్లో కూర్చొని సూటిగా చూస్తున్నాడు ఈషికాని. ఈషిక కూడా అతన్ని చూస్తూ ఉంది. తిరిగి విష్ చేయలేదు బుజ్జిని. మేడంకి ఆ ఫైల్ ఇచ్చి ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు బుజ్జి వంక చూస్తూ దేవాంశ్. ఓకే అని ఈషిక ముందు ఫైల్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు బుజ్జి. తను అలాగే కూర్చొని ఉండడం చూసింది చాలు ఆ ఫైల్ తీసుకొని ఇటు రండి అన్నాడు. అంతే చటుక్కున ఫైల్ తీసుకొని దగ్గరికి వచ్చింది. నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నారు? నా మటుకు నేను జాబ్ చేసుకుంటాను అంటుంటే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఎందుకు నా పైన అంత పగ అని అడుగుతుంది ఇషిక. పగలు ప్రతీకారాలు పెంచుకోవడానికి నేను ఫ్యాక్షనిస్ట్ని కాదు. ఐఆమ్ ఓన్లీ ప్రొఫెషనలీ బిజినెస్ మ్యాన్ని అన్నాడు దేవాంశ్. అవును, పేరుకే పెద్ద బిజినెస్. కానీ మీకు గనక ఇండియాలో ఉన్న డాన్లందరితో పోటీ పెడితే నంబర్ 1 ప్లేస్ తీసుకొని ఆ కేటగిరీలో అవార్డు కూడా ఉంటే అది మీరే అందుకుంటారు ఎవ్రీ ఇయర్ అంటుంది ఉడుక్కుంటూ ఇషిక. థ్యాంక్ యూ ఫర్ ద కామెంట్ అన్నాడు దేవాంశ్. వాట్? నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంటే మీకు కాంప్లిమెంట్ లా అనిపిస్తుందా అంటూ ఆశ్చర్యం కోపం కలిసిన గొంతుతో అడుగుతుంది ఇషిక. అఫ్ కోర్స్ మిస్ ఇషిక, ప్రపంచంలో ఎలా బ్రతికినా జనాలకి ప్రాబ్లమే. నవ్వుతూ బతికినా ఏడుస్తూ బతికినా ఏ దానికైనా వంకలు పెడతారు. ఎదుటి వాళ్ళు వేసే రాళ్ళని తీసుకొని మనం ఒక మంచి వేని నిర్మించుకోవాలని ఎప్పుడో పెద్దలు చెప్పారు. సో మీ మాటల్ని నేను అలాగే ఉపయోగించుకుంటాను. ఐ మీన్ ఇప్పటిదాకా మీరు వేసిన రాయిని. మీ ఇన్సల్ట్ ని కూడా నేను పాజిటివ్ గానే తీసుకుంటాను అన్నాడు. అంతే. అతని మాట విని కోపంగా చూసింది ఇషిక. చూసింది చాలు, ఇవాల్టి నుంచి మీరు ఈ ఆఫీస్ లోనే నా ముందే వర్క్ చేయాలి. సో ఇక వర్క్ ఏంటో నన్ను అడగరా అని అడిగాడు దేవాంశ్. ఓ గాడ్, అంటే 24 గంటలు ఇతనితోనే ఉండాలని ప్లాన్ వేశాడు అనుకున్నా. కానీ నా వల్ల కాదు. నేను ఇతని దగ్గర పని చేయలేను అని మనసులో అనుకుంటూ నేను ఇక్కడ పని చేయాలంటే నావి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంటుంది కోపంగా ఈషిక. నేను కదా ఏదైనా కండిషన్ పెట్టాలి. మీరు నన్ను ఆర్డర్ చేయడం నేను అసలు యాక్సెప్ట్ చేయలేను అన్నాడు దేవాంశ్. చెయ్యాలి మిస్టర్ మిత్తల్, ఎందుకంటే నా తమ్ముడు గురించే కాదు మీ నానమ్మ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి కదా అంటుంది ఇషిక అతని వీక్ పాయింట్ పై కొడుతూ. వాట్ నాన్ సెన్స్? అంటే నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అడిగాడు చాలా సీరియస్ గా దేవాంశ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.